బరి తెగించిన పాక్ పాక్ పౌరులపై పౌరులపై అటాక్. అటాక్. అయితే మనకిప్పుడే ఒక అందుతున్న న్యూస్ ప్రకారం మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏదైతున్నారో వ్యవస్థ మొత్తం అణుబాంబులను చూసుకున్నటువంటి ఎన్సీఏ కమిటీతో ఆయన భేటీ అయినట్లుగా తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే న్యూక్లియర్ పాలసీకి సంబంధించి ఈ కమిటీ ఎన్సీఏ కమిటీ మొత్తం చూసుకుంటుంది. ఎప్పుడు అణుబాంబులు వేయాలి లేదంటే అణు వ్యవస్థకు సంబంధించి మొత్తం అక్కడ చూసుకున్న అత్యున్నత కమిటీ ఈ ఎన్సీఏ మాత్రమే. ఇప్పుడు ఆయన ఆ భేటీ అయినట్లుగా మనకు ఇప్పుడే తాజా వార్తల ప్రకారం అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మనకు సమాచారం వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఒక అణుబాంబును చూపించి మనం బెదిరించే ప్రయత్నం చేయడంలో అక్కడి ప్రధాని కొంత నిమగ్నమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే పాకిస్తాన్ వద్ద 140 నుంచి 160 వరకు కూడా అణుబాంబులు ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా పాకిస్తాన్ మంత్రులు కావచ్చు, పాకిస్తాన్ రాజకీయ నేతలు కావచ్చు, మేము అణుబాంబు ప్రయోగిస్తాం, భారత్ దాడి చేస్తే మేము అణుదాడి చేస్తామంటూ కూడా హెచ్చరిస్తూ వస్తున్నాయి. దీనిపై అక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్య దేశాలు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేస్తాయి. మీరు అలా ఎలా బెదిరిస్తారు, మీరు బెదిరించిన కరెక్ట్ కాదంటూ కూడా పాకిస్తాన్కి అయితే ఒక చుక్కలు చూపించి ముచ్చెమటలు పట్టించారు తమ ప్రశ్నలతో. ఈ నేపథ్యంలో అయితే ఇప్పటికే భారత్ తన దాడులను తీవ్రతరం చేస్తే అటు పాక్ ఆర్మీ కూడా ఇవాళ తెల్లవారుజామున మేము పూర్తిస్థాయి మిలిటరీ యుద్ధానికి దిగుతున్నామంటూ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడి పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నటువంటి షెహబాజ్ షరీఫ్ ఎన్సీఏతో భేటీ కావడం అయితే కొంత ఆందోళన కలిగించే అంశం. ఆల్రెడీ మన దగ్గర కూడా అణుబాంబులు అయితే ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ అణుదాడికి దిగితే మాత్రం ఆల్రెడీ అడ్డుకునేందుకు మన భారత్ అన్ని విధాల సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక పరీక్షను కూడా జరిపింది. ఒకవేళ న్యూక్లియర్ మిసైల్స్తో పాక్ అటాక్ చేస్తే వాటి లొకేషన్ హేమార్చి, అదేవిధంగా వాటి లొకేషన్ హేమార్చి వేరే విధంగా అంటే ఎటువంటి సముద్ర వంటి చోట్ల వాటిని పడేలా చేయడంలో అటు ఒక హ్యాకింగ్ వ్యవస్థను భారత్ సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఇవన్నీ విషయాల నేపథ్యం ప్రధాని ఏదైతే షెహబాజ్ షరీఫ్ ఉన్నాడో ఇప్పుడు అణుబాంబును సాకుగా చూపి మనల్ని బెదిరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఎక్కడ తగ్గే పరిస్థితులు అయితే లేవు. ఆల్రెడీ ఇప్పటికే ఎంతో భారీగా లాస్ అయింది పాకిస్తాన్. ఇవాళ నుంచి ఇంకా ఇప్పటివరకు ట్రైలరే అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడైతే పాకిస్తాన్ ప్రకటనతో ఇక ఇవాళ నుంచి భారత్ తన దాడులను అయితే తీవ్రతరం చేయనుంది. పాకిస్తాన్ బెదిరింపులకు మాత్రం మన ఇండియన్ ఆర్మీ బలంగా ఒక ఎదురుదాడి దిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక చూడొచ్చు పాక్ పక్కలో బలిచ్ బల్లం బిఎల్ఏ వరుస దాడులతో సైన్యం ఉక్కిరి బిక్కిరి. అటువంటి చిన్న దళాన్ని ఒక చిన్న సైన్యాన్ని బలూచిస్తాన్ ఆర్మీని ఎదుర్కోలేని పాకిస్తాన్ మనని ఎదుర్కొంటుందంట. పాకిస్తాన్కి ఒకటే ధైర్యం ఏంటంటే మా వద్ద అణుబాంబులు ఉన్నాయి, అదొకటి చాలు, మేము ఏదైనా భారత్ దాడి చేస్తే మేము అణుదాడి చేస్తాం అంటూ చెప్తున్నాయి. కానీ నిజంగా చూడాలి ప్రపంచ ఒత్తిళ్లను కూడా పాక్ తట్టుకుంటుందా, ప్రపంచ ఒత్తిళ్లను తట్టుకొని అది నిజంగా అణుదాడి చేస్తుందా, అంతవరకు అయితే వెళ్ళకపోవచ్చు. ఆ యుద్ధం అయితే అటు అణుదాడి దాకా మాత్రం వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే అలా ఉక్రెయిన్ చూడవచ్చు, రష్యా వద్ద కొన్ని వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా అటువంటి ప్రకటన చేయలేదు. రష్యా అధ్యక్షుడు కూడా పుతిన్ కూడా ఎప్పుడు అటువంటి ప్రకటన చేయలేదు, మేము ఉక్రెయిన్పై అణుదాడి చేస్తామని చెప్పి. ఇక్కడ పాకిస్తాన్ మాత్రం ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. నిజంగా అణుదాడి వరకు మాత్రం పరిస్థితులు అయితే వెళ్ళకపోవచ్చు.